శాతవాహన పూర్వయుగం నాటి బిట్స్ చూద్దాము. ఫస్ట్ వన్ ఏంటంటే, గతాన్ని వస్తు అవశేషాల ద్వారా అధ్యయనం చేయు శాస్త్రాన్ని పురావస్తు శాస్త్రం అంటారు. తెలంగాణ గురించి పేర్కొన్న పుర్లి శాసనాన్ని వేయించిందెవరు అంటే ఇంద్రవర్మ. ప్రతాపరుద్ర గజపతి క్రీస్తు శకము 1510లో వేయించిన బెలిచెర్ల శాసనంలో తెలంగాణ అనే పదాన్ని ప్రస్తావించారు. నెక్స్ట్ వచ్చేసి, బెలిచెర్ల శాసనాన్ని వేయించింది ఎవరు అంటే ప్రతాపరుద్ర గజపతి. చిన్నకంచి శాసనాన్ని వేయించింది శ్రీకృష్ణదేవరాయలు. పుర్లి శాసనాన్ని వేయించింది ఇంద్రవర్మ. నానాఘట్ శాసనాన్ని వేయించింది నాగానిక. హైదరాబాద్ రాష్ట్ర పురావస్తు శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1914లో. తెలుగు నేలపై పరిశోధనలు అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే బి సుబ్రహ్మణ్యం. శాసనాలను అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటారు. నాణాలను అధ్యయనం చేయు శాఖని న్యూమిక్మాటిక్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి, గోదావరి నదిని పూర్వం తేలివాహన నదిగా పిలిచేవాళ్ళు. మధ్య రాతి యుగానికి చెందిన జింకల చిత్రాలు మహబూబ్ నగర్ జిల్లా సంగనోనిపల్లి రాతి గుహల్లో కనిపించాయి. నెక్స్ట్ వన్ ఏంటంటే, కొత్త రాతి యుగానికి చెందిన బూడిద కుప్పలు తెలంగాణలోని ఉట్నూరులో బయలుపడ్డాయి. తెలంగాణలో బృహత్ శిలాయుగంతో నాగరికత అనేది ప్రారంభమైంది. కొత్త రాతి యుగానికి చెందిన 2 శిశువులను కుండలో సమాధి చేసిన ఆధారాలు నాగార్జున కొండలో లభించాయి. రాక్షసగుళ్ళ యుగానికి సంబంధించి హైదరాబాద్ శివార్లలోని అస్మత్ పేటలో ఎముకలతో చేసిన పూసలు లభించాయి. పోచంపాడులోని రాక్షస గుళ్ళలో గుర్రం అస్థిపంజరం దొరికింది. నెక్స్ట్ వన్ ఏంటంటే, ఆర్య సంస్కృతిని మొదటగా దక్షిణ భారతదేశానికి వ్యాప్తి చేసింది అగస్త్యుడు. 16 మహాజనపదాల గురించి మొదటిసారిగా ప్రస్తావించిన గ్రంథం ఏంటంటే అంగుత్తర నికాయ. క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో వెలసిన 16 మహాజనపదాలలో దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మహాజనపదం వచ్చేసి అస్మక. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి వద్ద త్రవ్వకాలు జరిపి వేల సంఖ్యలో రాక్షసగుళ్ళ కాలం నాటి సమాధులు కనుగొన్న పురాతత్వ శాస్త్రవేత్త మెడోస్ టేలర్. ఇప్పుడు శాతవాహనులోని బిట్స్ చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి, శాతవాహనులను పురాణాలు ఏమని పిలిచాయి అంటే ఆంధ్రభృత్యులు అన్నారు. శాతవాహనులు ఆర్యులు అని చెప్పింది ఎవరు అంటే బిఎస్ఎల్ హనుమంతరావు. శాతవాహనులు ద్రావిడులు అని చెప్పింది ఎవరంటే ఆర్ఎస్ శర్మ. కథా సరిసాగరం రాసింది ఎవరంటే సోమదేవ సూరి. ఇండికా అని రాసింది మెగస్తనీస్. శాతవాహనుల యొక్క అధికార భాష ఏంటంటే ప్రాకృతము. నెక్స్ట్ వచ్చేసి, శాతవాహనుల జన్మస్థలం గురించి చూసుకున్నట్లయితే కర్ణాటక అని చెప్పింది ఎవరు అంటే విఎస్ సుక్తాంకర్. మహారాష్ట్ర అని చెప్పింది శ్రీనివాస అయ్యంగార్. విదర్భ అన్నది వివి మిరాసి. తెలంగాణ అన్నది పివి పరబ్రహ్మ శాస్త్రి. శాతవాహనుల చారిత్రక ఆధారాలు చూసుకున్నట్లయితే కొండాపూర్ను శాతవాహనుల టంకశాల నగరంగా వ్యాఖ్యానించింది ఎవరు అంటే మల్లంపల్లి సోమశేఖర శర్మ. కోటిలింగాల సమీపంలో గల మునులగుట్టపై జైనుల శిలచ్ఛాదాలను కనుగొన్నారు. రోమన్ చక్రవర్తులైన అగస్టస్, సీజర్, టైబీరియస్ నాణాలు పెద్దపల్లి జిల్లా పెద్దబంకూరులో లభించాయి. నెక్స్ట్ వచ్చేసి, కొండాపూర్ ఎక్కడ ఉందంటే సంగారెడ్డి జిల్లాలో ఉంది. కోటిలింగాల జగిత్యాల జిల్లాలో ఉంది. పెద్దబంకూరు వచ్చేసి పెద్దపల్లి జిల్లా. ధూళికట్ట వచ్చేసి పెద్దపల్లి జిల్లా. ఇసుక రాతి స్తంభంపై బ్రాహ్మీ లిపిలో నాగగోపానికాయ అని వ్రాయబడిన శాసనం ఆధారం ఎక్కడ లభించింది అంటే కోటిలింగాలలో లభించింది. నెక్స్ట్ వన్ వచ్చేసి, శాతవాహనుల రాజు శ్రీముఖునికి సంబంధించి 8 నాణాలు కోటిలింగాలలో బయలుపడ్డాయి. మొదటి శాతకర్ణి నాణాలపై ఏనుగు గుర్తు, ఉజ్జయిని పట్టణం గుర్తు కలదు. సో మొదటి శాతకర్ణి భార్య వేయించిన నాగానిక శాసనాన్ని ఎవరు వేయించారంటే మొదటి శాతకర్ణి భార్య నాగానిక నానాఘట్ శాసనాన్ని వేయించింది. నెక్స్ట్ వన్ వచ్చేసి, మొదటి శాతకర్ణి కాలంలో శాతవాహనుల రాజ్యంలోని మూషికా నగరంపై కళింగరాజు ఖారవేలుడు దండయాత్ర చేశాడు. దక్షిణ పతాపతి అను బిరుదుగల రాజు ఎవరు అంటే ఫస్ట్ శాతకర్ణి, మొదటి శాతకర్ణి. నెక్స్ట్ వచ్చేసి, మత్స్య పురాణం ప్రకారం మల్లకర్ణ అని పిలువబడిన శాతవాహనుల రాజు ఎవరు అంటే మొదటి శాతకర్ణి. ఇంకొకటి ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా భూదానాలు చేసిన రాజు మొదటి శాతకర్ణి. ప్రాకృత భాష స్థానంలో సంస్కృత భాషను అధికార భాషగా చేసింది కుంతల శాతకర్ణి. తెలంగాణ మొదటి లిఖిత కవిరాజుగా పేరుగా పొందింది ఎవరు అంటే హాలుడు. నెక్స్ట్ వచ్చేసి
సోమదేవుడు రాసిన బుక్ ఏంటంటే కథా సరిసాగరము, గుణాఢ్యుడు రాసింది బృహత్ కథ, వాత్స్యాయనుడు రాసింది న్యాయ భాష్యం, సర్వవర్మ రాసింది కతంత్ర వ్యాకరణము. నెక్స్ట్ వచ్చేసి గౌతమి బాలశ్రీ వేయించిన శాసనం పేరేంటంటే నాసిక్ శాసనము. గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించి పునర్ముద్రిత నాణాలు మహారాష్ట్రలోని ఎక్కడ లభించాయంటే జోగల్తంబి వద్ద లభించాయి. 2 తెరచాపలున్న ఓడబొమ్మ నాణాలను ఎవరు వేయించారు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. షహరాట వంశ నిర్వశేషకార అనే బిరుదు ఎవరికి ఉందంటే గౌతమిపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ వచ్చేసి హాలుడు రచించిన గ్రంథం పేరేంటంటే గదా సప్తసతి. ఈ గదా సప్తసతి ఏ లాంగ్వేజ్లో ఉందంటే మహారాష్ట్ర ప్రాకృతంలో ఉంది. గదా సప్తసతిలోని శృంగార ప్రేమ కవితలు ఆ కాలం నాటి గ్రామీణ సామాజిక పరిస్థితులను వివరించాయి. ఇవి ఎన్ని స్టోరీస్ అంటే 1700 స్టోరీస్. నాసిక్ శాసనాన్ని వేయించింది ఎవరంటే గౌతమి బాలశ్రీ. నానాగఢ్ శాసనాన్ని వేయించింది నాగానిక. మెకడోని శాసనము వేయించింది 3వ పులోమావి. జూనాగఢ్ గిర్నార్ శాసనాన్ని వేయించింది రుద్రదాముడు. నెక్స్ట్ వచ్చేసి జయవల్లభుడు వచ్చేసి వజ్జలగ్గ. నెక్స్ట్ బాణభట్టుడు వచ్చేసి హర్షచరిత్ర. క్షేమేంద్రుడు బృహత్ కథా మంజరి. వరాహమిహరుడు వచ్చేసి బృహత్ సంహిత. భారతదేశంలో శాలివాహన శకం ఎప్పుడు ప్రారంభమైందంటే క్రీస్తు శకము 78వ అంటే AD 78. నెక్స్ట్ వచ్చేసి హాలుడు లీలావతుల యొక్క వివాహము సప్తగోదావరి దగ్గర భీమేశ్వర సన్నిధిలో జరిగినట్లు కుతూహలుడి యొక్క ఏ గ్రంథంలో ఉంది అంటే లీలావతి పరిణయంలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి శాతవాహనుల కాలంలో ప్రముఖ బౌద్ధ మతాచార్యుడు ఎవరు అంటే ఆచార్య నాగార్జునుడు. నవనగర స్వామి అనే బిరుదు ఎవరికి ఉందంటే పులోమావి టూకి. ఈ పులోమావి టూ ఏం చేస్తాడంటే అతని క్యాపిటల్ని ప్రతిష్టానపురం నుంచి ధరణికోటకి షిఫ్ట్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదులు ఏంటంటే బేణకటక స్వామి, ఆగమ నిలయ, ఏకబ్రాహ్మణ, త్రిసముద్ర తోయ పీతవాహన. నెక్స్ట్ వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి జోగల్తంబి యుద్ధంలో ఎవరిని ఓడించాడు అంటే నహాపానని ఓడించాడు. శాతవాహనుల పరిపాలన మరియు మంత్రిమండలిని గురించి ప్రముఖంగా పేర్కొన్న శాసనం ఏంటంటే ఉన్నాఘర్ శాసనము. నెక్స్ట్ వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి ప్రకటించిన శాలివాహన శకమును పాటించిన ఏకైక రాజు యాదవ రామచంద్ర దేవుడు. నెక్స్ట్ వచ్చేసి ధరణికోట శాసనము ఆంధ్రప్రదేశ్లో లభించిన మొట్టమొదటి ఏ శాసనము అంటే శాతవాహనుల శాసనము. నెక్స్ట్ శాతవాహనులలో మొదటిసారిగా ద్విభాషా నాణాలు ముద్రించింది ఎవరు అంటే వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి. అవి ఎందులో ఉంటాయంటే ప్రాకృత అండ్ తమిళ్లో ఉంటాయి, రెండిట్లో ఉంటాయి. భానుడు హర్షచరిత్రలో యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రిసముద్రాధిపతిగా ప్రస్తావించాడు. నెక్స్ట్ వచ్చేసి మహాతెలవర అంటే ఎవరు అంటే అంగరక్షకుడు, బాడీగార్డ్. భాండగారికుడు అంటే ఏంటంటే వస్తు సంచయిక అధికారి, గూడ్స్ ఇన్ఛార్జిన. రజుక అంటే న్యాయమూర్తి. మహాఆర్యక అంటే ఏంటంటే న్యాయ వివాదాలు పరిష్కరించేవాడు. నెక్స్ట్ శాతవాహనుల కాలంలో భూదానాలు అక్షయనివి అనే షరతులతో చేసేవారు. అనగా అర్థం ఏంటంటే శాశ్వతంగా ఇచ్చేయడము. బట్టిప్రోలు నిగమ శాసనం వేయించింది ఎవరు అంటే బట్టిప్రోలు నిగమ శాసనాన్ని వేయించింది కుబేరుడు. ఇది వాళ్ళ టౌన్ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తుంది. శాతవాహనుల యొక్క టౌన్ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తుంది. శాతవాహనులో చతురంగ బలాల ప్రస్తావన ఉన్నది ఎందులో అంటే ఖారవేలుని హతిగుంప శాసనంలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి నిగమ సభలు గురించి చూసుకున్నట్లయితే రజ్జగాహకుడు ఏం చేసేవాడంటే క్షేత్రస్థాయిలో భూమి శిస్తు వసూలు అధికారి రజ్జగాహకుడు. హిరణిక వచ్చేసి కోశాధికారి. నెక్స్ట్ వచ్చేసి సీతాధ్యక్ష అంటే వ్యవసాయ పర్యవేక్షణ అధికారి. రాజవిజ అంటే ఆస్థాన వైద్యుడు. శాతవాహనుల కాలంలో నిగమ సభలు ఏ పని చేసేవి అంటే పట్టణ పాలన చేసేవి. శాతవాహనుల కాలం నాటి పట్టణ పాలనను గురించి తెలియజేయు శాసనం ఏంటంటే బట్టిప్రోలు శాసనము. ఈ బట్టిపోలు శాస్త్రాన్ని వేయించింది ఎవరు కుబేరుడు. నెక్స్ట్ శాతవాహనుల కాలంలో స్కందగారం అనగా ఏంటంటే తాత్కాలిక సైనిక శిబిరము, మరి శాశ్వత సైనిక శిఖరాన్ని కటక అంటారు. శాతవాహనుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థ గురించి చూసుకున్నట్లయితే భూమి శిస్తు పండిన పంటలో ఎంత శాతంగా ఉండేదంటే 1/6 వంతు. పన్నును ధనధాన్య రూపంలో వసూలు చేసేవారు.
నెక్స్ట్ వచ్చేసి నీటిని తోడే పరికరాన్ని ఏమంటారంటే రిహత్త గడియ అంటారు. శాతవాహనుల కాలంలో ఉపాదన అంటే ఏంటంటే బావి అని అర్థము. హలికులు అంటే అర్థం ఏంటంటే చిన్న సన్నకారు రైతులు. వాసిష్ఠపుత్ర పులోమావి కాలంలో పత్తి నుండి విత్తనాలను తీసి దూది తయారు చేసే గిరిక యంత్రాన్ని కనుగొన్నది ఎవరు అంటే రక్కసిలోటాయి. శాతవాహనుల కాలంలో బ్యాంకు డిపాజిట్లు అప్పులపై సాధారణంగా సంవత్సరానికి ఎంత శాతం వడ్డీ ఉండేదంటే 12% ఉండేది. శాతవాహనుల కాలంలో వర్తక సంఘాలను శ్రేణులు అనేవారు. శాతవాహనుల రాజ్యంలో వూజ్ అనే ఉక్కు తయారయ్యేది. కోటిలింగాలలో స్వర్ణకారుల కొలిమి బయటపడింది. నెక్స్ట్ వచ్చేసి అవేసినులు అంటే ఏంటంటే అవేసినులు అంటే చేతి వృత్తుల వారు. వదకులు అంటే వడ్రంగులు. సేల వదకులు అంటే వదకులు అంటే వడ్రంగులు. సేల వదకులు అంటే రాతి పని చేసేవారు. కొలిక శ్రేణి అంటే నేత పని చేసేవారు. శాతవాహనుల కాలం నాటి సన్నని వస్త్రాలను రోమన్ సామ్రాజ్యంలో మహిళలు ధరించడం వల్ల వారికి పురుషులు ఆకర్షితులై రోమన్ సామ్రాజ్యంపై నైతిక విలువలు తగ్గిపోతున్నాయి అని చెప్పింది ఎవరు అంటే ప్లీనీ. శాతవాహనుల కాలం నాటి విదేశీ వ్యాపారము ప్రముఖ రేవు పట్టణాల గురించి తెలియజేసే ది గైడ్ టు జాగ్రఫీ గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే టాలమీ రాశారు. నెక్స్ట్ వచ్చేసి శాతవాహనుల కాలంలో వర్తక సంఘాలను పంచ్ మార్క్డ్ కాయిన్స్ ముద్రించాయి. నెక్స్ట్ శాతవాహనుల కాలంలో వివిధ పరిశ్రమలను చూసుకున్నట్లయితే మచిలీపట్నంలో మస్లిన్, రవసెల్లూరు, కోన సముద్రం వచ్చేసి మంచి నాణ్యత గల ఇనుము ప్రొడ్యూస్ చేస్తారు. గూడూరు ప్రాంతం అనేది సన్నని బట్టలకు ఫేమస్. పల్నాడు వచ్చేసి వజ్ర పరిశ్రమకు ఫేమస్. శాతవాహనుల కాలంలో పశ్చిమ తీరంలో వెస్ట్ సైడ్ ఉండే ముఖ్యమైన రేవు పట్టణం ఏంటంటే బరుకచ్చ. మరి ఈస్ట్ సైడ్ ఉండేది ఏంటంటే మోటుపల్లి. నెక్స్ట్ శాతవాహనుల కాలం నాటి నాణాలకు సంబంధించి చూసుకున్నట్లయితే నల్గొండలోని గుతిపరిహిలో క్లాడియస్ చక్రవర్తి నాణాలు లభించాయి. ఖమ్మంలో నాగవరప్పాడులో రోమన్ బంగారు నాణాలు కుప్పలుగా లభించాయి. వీరి కాలంలో తమిళనాడులోని అరకమేడు రోమన్ సామ్రాజ్యంతో వర్తకానికి ప్రధాన కేంద్రంగా ఉండేది. శాతవాహనుల కాలం నాటి వెండి నాణాన్ని కష్టపణం అన్న వాళ్ళు. ఒక గోల్డ్ కాయిన్ ఈక్వల్ టు 35 కష్టపణాస్. శాతవాహనుల కాలం నాటి సామాజిక పరిస్థితులు చూసుకున్నట్లయితే శాతవాహనుల కాలంలో పితృస్వామిక వ్యవస్థ ఉండేది. వీరి కాలంలో వర్ణ వ్యవస్థ ఉండేది. మహిళలకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలు కలవు. మహిళలకు ఆస్తి హక్కు కూడా ఉండేది. వీరి కాలంలో బహుభార్యత్వము, సతీ సహగమనము వంటి దురాచారాలు కూడా ఉన్నాయి. వీరి కాలంలో బానిస వ్యవస్థ కూడా ఉండేది. శాతవాహనుల కాలంలో స్త్రీ పురుషులు ధరించే తలపాగాను ఉష్ణీయం అనేవారు. శాతవాహనుల కాలం నాటి మత పరిస్థితులకు సంబంధించి చూసుకున్నట్లయితే శాతవాహనులు మొదటి రాజులు వైదిక మతాన్ని అవలంబించారు. చివరి రాజులు బౌద్ధ మతాన్ని పాటించి పోషించారు. సో నెక్స్ట్ ఇది తప్పు. శాతవాహనులు ఫస్ట్ ఏంటంటే ఓకే హాలుడి గదా సప్తసతి గ్రంథం గౌరీ స్తోత్రంతో ప్రారంభమై శివ ప్రార్థనతో ముగుస్తుంది అనేది తప్పు. ఇది తప్పు. ఎలా అంటే హాలుడి గతా సప్తసతి అనేది ఫస్ట్ శివ ప్రార్థనతో మొదలయ్యి గౌరీమా స్తోత్రంతో ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే శాతవాహనుల కాలంలో పాశుపత శైవము బాగా ప్రాచుర్యం చెందింది. శాతవాహనులు మొదటి రాజులు వైదిక మతాన్ని అవలంబించిన, చివరి రాజులు బౌద్ధ మతాన్ని పాటించి పోషించారు. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందిన శాతవాహనుల కాలం నాటి 14 అడుగుల ఎత్తైన శివలింగము ఎక్కడ ఉందంటే గుడిమల్లంలో ఉంది, చిత్తూరులో. జైన తీర్థంకరులలో 10వ వాడైన శీతల నాదుని జన్మస్థలం ఏది అంటే భద్రాచలము, బాదలాపూరి. శీతలనాథ్ 10th జైన. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రాలో దిగంబర జైనం ఆధిపత్యం ఉండేది. శాతవాహనుల కాలం నాటి ప్రసిద్ధ దిగంబర జైన మతాచార్యుడు కుందాచార్యుని ప్రముఖ రచన పంచాస్తికాయ సారము. నెక్స్ట్ శాతవాహనుల కాలంలో పొట్ల చెరువు దేనికి ప్రసిద్ధి చెందిందంటే ప్రముఖ జైన క్షేత్రానికి పొట్ల చెరువు ప్రసిద్ధి చెందింది. శాతవాహనుల కాలం నాటి ప్రముఖ జైన కేంద్రాలను చూసుకున్నట్లయితే మునులగుట్ట కరీంనగర్లో ఉంది, కొలనుపాక, పొట్ల చెరువు, పటాన్ చెరువు అండ్ వేములవాడ. మునులగుట్ట, కొలనుపాక, పొట్ల చెరువు, వేములవాడ. ఏ రాజు కోరికపై బుద్ధుడు అమరావతిని సందర్శించి కాలచక్ర మూల తంత్రోపదేశం చేశాడని టిబెటియన్ బౌద్ధులు నమ్ముతారంటే సుబేంద్రుడు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బౌద్ధ భిక్షువు ఎవరంటే మహాదేవ భిక్షువు. బౌద్ధ మతంలో చైత్యకవాదాన్ని స్థాపించింది ఎవరంటే మహాదేవ భిక్షువు. ప్రముఖ బౌద్ధ మత గురువు ఆచార్య నాగార్జున కోసం శ్రీపర్వతం వద్ద మహాచైత్య విహారాన్ని నిర్మించింది ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి.
సో, ఇందులో 5 ఫ్లోర్స్ ఉంటాయి. 1500 రూమ్స్ ఉంటాయి. ఫాహియాన్ చెప్పాడు ఈ న్యూస్‌ని. ఈ ఫాహియాన్ చైనీస్ ట్రావెలర్. నెక్స్ట్ ఆచార్య నాగార్జునుడు ప్రచారం చేసిన బౌద్ధ మత శాఖ ఏదంటే మహాయాన బౌద్ధము. ఆచార్య నాగార్జునుడికి బిరుదులేంటంటే రెండవ తథాగతుడు అంటే రెండవ బుద్ధుడు అండ్ ఇండియన్ ఐన్‌స్టీన్ అనే పేరుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ మార్టిన్ లూథర్, మాధ్యమికవాద ప్రవర్త ఇవన్నీ కూడా ఆయనవే. ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధంలో ప్రారంభించిన 2 కొత్త తత్వాలేంటంటే మాధ్యమికవాదము, శూన్యవాదము. నెక్స్ట్ వచ్చేసి మొదటిసారిగా శ్రేయోరాజ్య భావన, వెల్ఫేర్ స్టేట్ భావన పేర్కొన్న ఆచార్య నాగార్జున ఈ గ్రంథం ఏంటంటే రత్నావళి. ఆచార్య నాగార్జున రచించిన గ్రంథాలు ఏంటంటే రసవాదము, సృహుల్లేఖ, ప్రాజ్ఞాపారమిత, ఆరోగ్యమంజరి, రసరత్నాకరము, రత్నావళి. ఆచార్య నాగార్జున గురించి తెలుసుకున్నట్టుకు ప్రధాన గ్రంథం ఏంటంటే లంకావతార సూత్ర. నెక్స్ట్ నాగార్జున విశ్వవిద్యాలయంలో గల ప్రతి విద్యార్థి ఆచార్య నాగార్జున యొక్క ఒక గ్రంథాన్ని కంఠస్థం చేసేవారని చైనా యాత్రికుడు ఇస్సింగ్ పేర్కొన్నాడు. ఆ గ్రంథం ఏదంటే సృహుల్లేఖ. శాతవాహనుల కాలం నాటి బుద్ధుని పాలరాతి స్తూపము, కాంస్య బుద్ధ విగ్రహము ఎక్కడ లభించాయి అంటే నేలకొండపల్లిలో లభించాయి. శాతవాహనుల కాలం నాటి బుద్ధుని పాదాలు, ధర్మచక్రం ఎక్కడ లభించాయి అంటే ఫణిగిరిలో లభించాయి. శాతవాహనుల కాలం నాటి ప్రముఖ బౌద్ధ క్షేత్రము వాటి జిల్లాలను చూసుకున్నట్లయితే ధూళికట్ట వచ్చేసి పెద్దపల్లి, ఫణగిరి వచ్చేసి సూర్యాపేట, నేలకొండపల్లి వచ్చేసి ఖమ్మం, జీలకర్రగూడెం వచ్చేసి వరంగల్. అమరావతి స్తూపాన్ని మొట్టమొదట కనుగొన్నది ఎవరు అంటే మెకంజీ. అమరావతి శిల్పాలలో వ్యక్తమగు కళా కౌశలము భారతీయ కళకే పరాకాష్ట అని పేర్కొన్నది ఫెర్గుసన్. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాచీన స్తూపం ఏంటంటే బట్టిప్రోలు స్తూపము. భారతదేశంలో అతిపెద్ద స్తూపము వచ్చేసి సాంచి స్తూపము. ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాచీన చైత్యము గుంటుపల్లి చైత్యము. దేశంలోనే అతిపెద్ద గుహాలయ చైత్యం ఏంటంటే కార్లే. శాతవాహనుల కాలం నాటి శ్వేతగజ జాతక లేదా షడ్డాంత జాతక కథా చిత్రం అజంతా శిల్పాలలోని ఏ గుహలో కలదు అంటే 10వ గుహలో కలదు. అజంతా గుహల్లోని 9, 10 సంఖ్యల గుహల్లోని వర్ణ చిత్రాలు శాతవాహనుల కాలం నాటికి ఇవి. నెక్స్ట్ భారతదేశ చరిత్రలో మొట్టమొదటి పూర్తి వికసిత చిత్రలేఖనం అజంతా శిల్పాలలో కనిపించింది. శాతవాహనుల కాలం నాటి అద్భుత శిల్పం త్రిశూలధారి అయిన శివుడు గుడిమల్లంలో కలడు. నెక్స్ట్ వచ్చేసి గౌతమ బుద్ధుని పాదముద్రలపై 5 శిరస్సులు గల నాగ ముచిలిందుని శిల్పం గల బౌద్ధ స్తూపం ఎక్కడ లభించింది అంటే ధూళికట్టలో లభించింది. తెలుగు భాష మొట్టమొదట పదం ఏంటంటే నాగాబు అనే పదము.